హాయ్ హలో అండి, వెల్కమ్ టు దీపా డ్రీమ్స్. ఈరోజు నేను చేసేది ఆలూ పరాటా అండి. సో ఇది ఆలూ పరాటాకి కావాల్సినవి ఆలూ బాయిల్ చేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇది 1 టీ స్పూన్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు నాకు ఆలూ కూడా బాయిల్ అయిపోయింది. సో దానికి ఉన్న తొక్క తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. నేను మాత్రం ఒక పావు కిలో ఆలూ తీసుకున్నాను. సో జస్ట్ ఒక 5-6 చపాతీకి అయితే సరిపోతుంది. సో ఈ లోపు అయితే నాకు ఆలు బాయిల్ అయిపోయింది. అలాగే ఒక స్పూన్ తీసేసుకొని ఆలు మొత్తము ఇలా చిన్న చిన్నగా స్నాక్స్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి పక్కన. ఈలోపు ఒక కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో మనం ఏదైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా ఎగిన తర్వాత పసుపు అండ్ సాల్ట్ వేసేసుకొని అలాగే బాయిల్ చేసుకున్న ఆలు కూడా వేసేసుకోవాలి అండ్ జీలకర్ర పౌడర్ కూడా. సో అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. సో చపాతీ పిండి అయితే నేను తడిపి పెట్టేసుకున్నాను. ఏదైతే చపాతీ ముద్దను తీసేసుకొని ఈ ఆలూది మనం రెడీ చేసుకొని లాగా చేసేసుకోవాలి. చపాతీ రౌండ్గా చేసుకుంటాం కదండి, అలాగే చేసేసుకొని నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను. ఈలోపు పెనం పెట్టేసుకొని సో ఈ పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఇది కొంచెం హైలోనే కాల్చుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మీడియంలోకి చేంజ్ చేసేసుకోవచ్చు. హైలో పెట్టేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే మనము ఈ చపాతీ ఏదైతే ఆలు పెట్టామో కొద్దిగా అంత మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్లో పెట్టేసి ఆయిల్ వేసేసుకొని రెండో సైడ్లో కాల్చేసుకోవాలండి. సో వేడిగా ఆలు పరాటా చపాతీ రెడీ. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో ఆలు చపాతీ ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నది. సో ఆలు పరాటా మాత్రం సూపర్.